ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము తలుపుల గ్రామంలో అయితే ఉన్నామండి. ఈ తలుపుల గ్రామంలో మొలకలపున్నము రోజు అయితే శ్రీ ఏటి గంగమ్మ జాతర అయితే ప్రతి ఏటా జరుగుతుంది. దాదాపు ఒక 3 నుంచి 4 రోజుల వరకు జాతరలాగా ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే వస్తారండి. ఇది మొత్తం అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా తలుపుల మండలంలో అయితే తలుపుల గ్రామంలో మనము అయితే ఉన్నాము. మరొకటండి, మనము సికేఎస్ అగ్రిటెక్ ఛానల్ పేరు మీద డైరీ ఫామ్ మెటీరియల్, అలాగే ఆవులు కిందేసే రబ్బర్ మ్యాట్లు, ఇట్లా ముందరకు రావచ్చు మీరు, ఆవులు కిందేసే రబ్బర్ మ్యాట్లు అన్నీ అయితే మనం సప్లై చేస్తున్నాం తక్కువ ధరల్లో. ఒకసారి చూడొచ్చండి. ఇది వచ్చేసి కొంచెం ఇట్లా ముందరకు, ఇది ఆవుల్ని కడిగే రెడ్ రబ్బర్ బ్రష్ అండి. ఇది ఆవుల్ని వాష్ చేసేటప్పుడు ఇది అయితే వాడతారు. ఇంకా ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. కొంచెం దానికన్నా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇది ఒక మోడల్ అయితే ఉన్నది. అలాగే ఇది బ్రష్లు కానీ ఉన్నాయి, మామూలుగా ఇట్లా చేతికి వేసుకొని ఆవులను కడిగే బ్రష్లు. ఇంకా ఇక్కడ చూడొచ్చు హుక్స్, ఇది గోల్ కొండి, ఇవి కానీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా అలాగే దూడలకి వచ్చేసి పాలు తాపించే బుడ్డీలు అంటాం కదా, పాలు తాపించే బుడ్డీలు అయితే ఇవి కానీ 2.5 లీటర్ కెపాసిటీ పాల బుడ్డీలు అయితే ఉన్నాయి. అలాగే మెడిసిన్ ట్యూబ్, అంటే ఆవులకి ఏదన్నా మందు తాపించే మెడిసిన్ ట్యూబ్ అని దీంట్లో వేసుకొని దాంట్లోకి నోట్లో పోసే విధంగా అయితే ఉంటుంది. ఇది మెడపట్టి గజ్జలు, ఇవి వచ్చేసి మెడపట్టి గజ్జలు చూడవచ్చు. ఇవి ఆవులకి బాగా అలంకరణ కోసం అయితే వాడతారు. అలాగే ఇది హర్యానా పార. ఈ హర్యానా పార వచ్చేసి పేడ లాగుతారు కదా మామూలుగా గచ్చులో కానీ రబ్బర్ మ్యాట్ల మీద అయితే ఈ హర్యానా పార స్టెయిన్లెస్ స్టీల్, ఇది అంటే తుప్పు పట్టదు. ఇంకా అలాగే ఇట్లా లోపలికి వస్తే ఇది పీవీసీ టబ్. ఇది అంటే పీవీసీ పైపు ఉంటుంది కదా, ఆ పైపు మెటీరియల్తో ఇది తయారు చేసిన టబ్ అండి. ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, మంచి మన్నిక అయితే ఉంటుంది. అలాగే ఇది స్టీల్ టబ్బు, ఆవులకి మామూలుగా మేత తీసుకెళ్ళేటి ఈ పీవీసీ టబ్ కానీ ఈ టబ్ కానీ అయితే వాడతారు. ఇంకోటి, ఇది ఆవులకి డెకరేషన్గా వేసేకి టైగర్ మోరా అంటారు. దీన్ని టైగర్ మోరా అంటారు. ఇదైతే హర్యానా, గుజరాత్ అటు సైడ్ అయితే బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. మన సైడ్ చాలా తక్కువ అయితే వాడుతుంటారు. ఇది కానీ మనము అక్కడ నుంచి అయితే తెప్పియడం జరిగిందండి. ఇది హర్యానా నుంచి టైగర్ మోరా. ఇంకా మెయిన్గా వచ్చేసి కేరళ రబ్బర్ మ్యాట్, కేరళ రబ్బర్ మ్యాట్. ఇది మనం ఒకటే నెంబర్ 1 క్వాలిటీ అయితే తెప్పించాము. దీని సైజ్ వచ్చేసి 7 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు, 45 కేజీలు బరువు, 20 mm మందం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఇది వచ్చేసి లైన్స్ ఉన్నాయి కదా, ఇది కింద సైడ్ వస్తుంది. ఇంకా ముందర పక్క వచ్చేసి ఈ గ్రిప్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రిప్ వచ్చేసి ఫ్రంట్ పైనకి వస్తుంది. ఇది వచ్చేసి కిందికి వెళ్తుంది. మరొకటి 7 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పుతో మన దగ్గర ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్లు, ఈ డైరీ ఫామ్ మెటీరియల్ అన్నీ మన దగ్గర కదిరి నుంచి అయితే సప్లై చేస్తున్నాము. కొంచెము కదిరి నుంచి అయితే మనం సప్లై చేస్తున్నామండి. మరొకటండి, మనకు వచ్చేసి నవీన్ సూర్య గారు అయితే
ఆయన దాదాపు చాలా బ్రాంచెస్ ఇచ్చారు. ఇప్పుడు నవీన్ సూర్య గారి అండర్లో మనమైతే ఈ బ్రాంచ్ అయితే నడిపిస్తున్నాం. కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురము, ఈ రాయలసీమలో మనకి బ్రాంచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆర్టీసీ కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ అయితే ఈ డైరీ మెటీరియల్ అయితే మనం తక్కువ ధరలో అయితే అందిస్తాము. ఇది అడ్రస్ కానీ వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి కదిర్లో అయితే మనం ఈ డైరీ ఫార్మ్ మెటీరియల్ అయితే ఉంటుంది. మన ఫోన్ నెంబర్, అడ్రస్ కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొకటండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్ గార్డెన్ విత్తనాలు. ఇవి వచ్చేసి ఇంటి ముందర మనకి కొద్దిపాటిగా స్థలం ఉంటే ఆ స్థలంలో మనం కిచెన్ గార్డెన్ విత్తనాలు పండించుకోవచ్చు. ఇవి దాదాపు 14 రకాల విత్తనాలు అయితే దీంట్లో ఉంటాయి. ఇవి మనము ఇంటికాడ ఆర్గానిక్గా పండించుకొని దీని ధర వచ్చేసి 150 రూపాయలు పడుతుంది. మనము దాదాపు ఒక 1000 రూపాయల వరకు మనము బెనిఫిట్ చేసినట్లే ఉంటాము. ఎందుకంటే మనం ఇంటికాడ వేస్ట్ వాటర్ అయితే ఎప్పుడు మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ పట్టుకున్నా సరిపోతుంది. ఎలాంటి పెస్టిసైడ్ వాడకుండా, ఎలాంటి మందులు వాడకుండా మనము దాదాపు 14 రకాల కూరగాయలు అయితే ఇంటి ముందర అయితే పండించుకునే విధంగా అయితే ఉంటుంది. మరొకటండి, ఇది చూడొచ్చు, వేప నూనె, ప్యూర్ వేప గింజలతో తయారు చేసిన నూనె అండి. ఇదిగానే ఉంటుంది. అలాగే వేప పిండి ఇక్కడ చూడొచ్చు. చాలామంది ఏమంటే వేప పిండి తీసుకొస్తుంటారు. ఇది ఎలాంటిదంటే నూనె తీయని వేపపిండి. నూనె తీసిన వేపపిండి వేరు ఉంటుంది, నూనె తీయని వేపపిండి వేరు. ఇది నూనె అయితే దీంట్లో కొద్దిగా కానీ తీయరు, ప్యూర్ నూనె శాతం కానీ దీంట్లో అట్లనే ఉంటుంది. అంటే చేదు మనకి పంట పొలాలకి చల్లేకి కానీ పెస్టిసైడ్కి వాడుకునే విధానం కానీ బాగుంటుంది. అందుకోసం అన్నగారు అయితే నూనె తీయకుండా ఇలాగనే దాదాపు చాలా సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. ఇప్పుడైతే మనకు ఇవైతే ఉన్నది. ఈ చూడొచ్చు. ఇప్పుడు మనము తలుపులలో ఏటి గంగమ్మ జాతరలో అయితే ఉన్నాము. చాలా మంది పిల్లలు ఇక్కడ స్టాల్స్ అయితే మనం ఏర్పాటు చేసాము. అక్కడ చూడొచ్చండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ చాలా వెరైటీ అయితే ఉన్నాయి. అక్కడ వచ్చేసి టెంపుల్ అయితే ఉన్నది, శ్రీ ఏటి గంగమ్మ తల్లి టెంపుల్ అక్కడ ఉన్నది. ఇక్కడ దాదాపు 4 రోజుల వరకు నిత్య అన్నదానం అయితే జరుగుతుంటుందండి. తలుపుల్లో ఎక్కడి నుంచి వచ్చినాక కూడా ఇక్కడ అన్నదానం అయితే చేస్తుంటారు. ఈ స్టాల్స్ అయితే చాలా దాదాపు ఒక 3 రోజుల్లో అయితే ఈ స్టాల్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ అన్నీ అయితే ఉంటాయండి. ఇది మరొకటండి, ఈ జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం మొలకల పున్నం టైంలో అయితే జరుగుతుంది. మొలకల పున్నం ప్రతి సంవత్సరం వస్తుంటుంది. ఆ సంవత్సరం అయితే ఈ జాతర అయితే దాదాపు 4-5 రోజులు అయితే జరుగుతుందండి. గత 3 ఏళ్ల నుంచి చాలా విపరీతమైన జనాలు అయితే దర్శనానికి అయితే వస్తున్నారు, అమ్మవారి దర్శనానికి. అలాగే స్టాల్స్ కానీ ఇక్కడ చూడడానికి భక్తులు కానీ చాలా మంది వస్తున్నారండి. అయితే మన ఈ మెటీరియల్ కానీ కావాలంటే మన ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటుంది, మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.